కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా తప్పు చేసినా వదిలేది లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ నీకో చట్టం నాకో చట్టం వాడికో చట్టం కాదు, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలపై తీసేసే చట్టం. దీని పట్ల మీరేం? ఆయన మీద ఒక అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఒక చినుకు పడితే చాలు కోనేరు సెంటర్ అలాగే బస్టాండ్ సెంటర్ మొత్తం కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో 2024-23 వరకు వాళ్ళకి గుర్తురాల. గతంలో మీరు కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి బందరు పోర్టు నిర్లక్ష్యం అనేది 2 సంవత్సరాల్లో డెఫినెట్గా మచిలీపట్నంలో పోర్ట్ యాక్టివిటీ జరుగుతుంది. వివాదాలు లేకుండా రాజకీయాలు ఉండవు అనేది ఒక అంటే మాకున్నది ఏకైక లక్ష్యం. మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రి పదవి అనేది మీకు వచ్చింది. ఆయన ఏది ఆదేశించినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. రెండు 2009 అరంగేట్రం ఓటమి, ప్రజారాజ్యం ఇవన్నీ కూడా ఎఫెక్ట్లు 2009లో. 2014లో